హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. ఇది కార్ పార్ట్స్ ఇంకా దాని యొక్క ఫంక్షనింగ్ గురించి. ఇంతకు ముందు అయితే కార్ లోపల ఉన్న పార్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి కార్ది మనకి ఇంజన్ ఉంటుంది కదా, ఆ పార్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా స్టెప్ని అవన్నీ ఎలా చూసుకోవాలి అవన్నీ అనేసి అయితే చూపిస్తున్నారు. వీడియోని చూసేయండి. ఇక్కడ ఉంటుంది ఓకేనా. చాలా మంది తెలియని వాళ్ళు అక్కడ ఏళ్ళు పెట్టేసి పైకి లాగుతా ఉంటే బలం వేస్తే రాదు, కాలుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఇంజన్, ఇది మొత్తం ఇక్కడ కూలెంట్ ఆయిల్ అంటారు. గ్రీన్ డబ్బా ఫ్యూల్ కూలెంట్ ఆయిల్. ఇంజన్ని వీటిని తగ్గించడానికి కూలెంట్ ఆయిల్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇది బ్యాటరీ. బ్యాటరీలో ఇది ప్లస్ రెడ్ కలర్ అంటే మెయిన్, ఇది కరెంట్ పాస్ అవుతుంది. ఇది బ్లాక్ కలర్ అర్త్ మైనస్. ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇప్పుడు ఎక్కడే కానీ ఈ మైనస్ కారు మొత్తానికి అటాచ్ అయ్యింది అర్త్ అన్నమాట. ఈ రెడ్ వైరు ప్లస్ది ఎక్కడన్నా బాడీకి టచ్ అయింది అనుకో వైరింగ్ కాలిపోతుంది. ప్లస్ మైనస్ టచ్ అయితే ఏమవుతుంది, మళ్ళీ కాలిపోతుంది. సో రెడ్ కలర్ వైర్ ఎక్కడున్నా కానీ బాడీకి టచ్ కానివద్దు, ఒకవేళ ఎప్పుడైనా తెగిపోయి ఉంటాయి. సో ఇది అన్నమాట. ఇక్కడ ఫీజెస్ ఉంటాయి. ఇది మెకానికల్కే ఎప్పుడైనా మనకు హెడ్లైట్స్ రాకపోయినా, ఇండికేటర్స్ రాకపోయినా ఈ బాక్స్లో మొత్తం ఫీజ్ అనేది ఉంటాయి. అవి మనం దాన్ని చూసి చెప్పలేము, మెకానిక్ చూసుకుంటారు. ఇది మొత్తం ఫీజ్ అనమాట. ఊడబిట్టి పెడుతుంటారు వాళ్ళు. టైప్ ఆఫ్ ఫీజ్ అనమాట. ఎంత ఎంపీ 1.5, 15, 40, 30, 10 ఇలాంటివి ఉంటుంది. అది వాడి చెక్ చేసి చేయగలుగుతాయి. మనం చేసుకోనికి మన వల్ల కాదు. మనం ఏంటంటే బ్యాటరీ వైర్ ఏమన్నా లూజ్ ఉంటే ఇలా ఇలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ సెల్ఫ్ స్టార్ట్ చేసే కొరకొరాని సరిగా పట్టుకోలేకపోయినప్పుడు ఈ వైరు ఒకవేళ లూజ్ ఉంటే పాన తీసుకొని టైట్ చేసుకోవాలి. ఇది మన వల్ల చేయ పని. ఓకే. ఇప్పుడు కొన్ని ఇంజన్ స్టార్ట్ కానప్పుడు కొంతమంది ఇక్కడ వైర్ టచ్ చేసి పెడతారు కదా సార్ ఆన్ చేయడానికి. ఇది కారు ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వకపోతే ఇక్కడ చెక్ చేసి డ్రర్ అనే సౌండ్ వస్తుంది ఇంజన్ ఆన్ చేయడానికి. వేరే బ్యాటరీ పెట్టుకోవాలి. నువ్వు దీన్ని కలిపినావు అంటే బ్యాటరీ డౌన్ అయిపోతుంది. స్పార్క్ వస్తుంది. ఇట్లా టచ్ చేసి ఒకసారి ఇట్లా అంటే స్పార్క్ వస్తుంది. కంటిన్యూ పెట్టినంటే ప్లస్ మైనస్ పెడితే ఇందాకేమన్నా కాలిపోతుంది. బ్యాటరీ కూడా మొత్తం డౌన్ అయ్యి కాలిపోతుంది. దీన్ని ఇలా పెట్టి ఎప్పుడు టచ్ చేయొద్దు. ఇప్పుడు మనకేందంటే ఇంజన్ ఆన్ కాకపోతే, సెల్ఫ్ లేకపోతే ఇంకో అదర్ బ్యాటరీ వేరే తెచ్చుకొని దానికి ఇలా పెట్టుకొని ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ వైర్ జోడించి అక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆప్షనల్గా ఇట్లా ఎక్స్ట్రా బ్యాటరీ పెడతాం, దీనికి తెచ్చి వైర్ ఇట్లా అంటిస్తాం, అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. అదనమాట. కానీ ఇక్కడ ఉన్నదాన్ని దీన్ని కలిపితే మాత్రం పోతుంది. అంటే బ్యాటరీ మనకు కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి పాన పెట్టి ఇక్కడ టచ్ చేస్తే స్పార్క్ ఎక్కువ వచ్చింది అనుకో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడం అనమాట. సో ఇది వైర్ లూజ్ అయినప్పుడు చూడమన్నారు కదా సార్. ఈ వైర్ లూజ్ అయితే ఏమన్నా ఇది చూడు ఫుల్ టైట్ ఉంది. నేను అనేది ఏంటంటే బ్యాటరీ ఏమన్నా పని చేస్తుందా లేదా అని తెలియాలంటే, డౌన్ ఉందా లేదా అని చెక్ చేయాలంటే ఇక్కడ ఒక పాన పెట్టుకొని ఇలా క్రాస్ పెట్టి ఈ అర్థంలో ఒక పాన తెచ్చి ఇలా టచ్ చేయాలి. చేస్తేనంటే స్పార్క్ గన్ను అని గట్టిగా వచ్చిందనుకో ఫుల్ చార్జెడ్ బ్యాటరీ. లోలో చిక్కు అని ఇట్లా వచ్చిందంటే అది బ్యాటరీ డౌన్ ఉంది. అర్థమైందా? అదే కూలెంట్ ఆయిల్ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ బాక్స్ డబ్బా ఉంటుంది చూడండి, కింది వరకు ఉంటుంది. వైట్ ట్యూబ్ లాగా సార్. డబ్బా గ్రీన్ లో ఉంటుంది ఆయిల్. ఒకవేళ ఇది లేకపోతే తగ్గిందంటే మనం ఆప్షనల్ గా కొనుక్కొచ్చి పోసుకోవచ్చు. దీనికి లో ఆర్ ఫుల్ అని ఉంటుంది చూడండి, అడగ కనిపిస్తుంది మీకు. ఫుల్ అని కనిపిస్తుందా? ఇక్కడ ఈ పార్ట్స్ లో చూడండి ఫుల్ అని ఉంటుంది. వచ్చిందా? అది ఫుల్. దాని కింద లో. సో అక్కడి వరకు ఉండాలన్నమాట. రైటా? పదండి సార్. ఇట్లా ఈ కూలెంట్ దాంట్లో దేంట్లో అది వాటర్ కూడా పోసుకున్నా వస్తుంది అంట. రేడియేటర్స్ అనే ఉండే ఇంజన్లకు రేడియేటర్ అనేది బిగిస్తారు, దానికి వాటర్ పోసుకుంటారు. ఆ టెక్నికల్ పోయింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది. అంటే ఇప్పుడు చాలా మంది వాటర్ పోసేది విధానం లేదు, పాత దానికి ఉన్నది. పాత వెహికల్స్
ఇది వైఫర్ వాటర్. ఇందాక మనం వాటర్ వస్తుంది అని చూడు, ఒకవేళ దాన్ని నొక్కి పట్టుకున్నప్పుడు వాటర్ రాకపోయింది అనుకో, దీంట్లో మనం మామూలు వాటర్ 2 లీటర్ 1 లీటర్ పోసుకోవచ్చు. ఇది అనమాట వాటర్ పోసుకుంటాం. ఇక్కడ ఇది బ్రేక్ ఆయిల్. ఇది చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వరకు బ్రేక్ ఆయిల్ ఉంటుంది. ఈ లెవెల్ వరకు మ్యాక్సిమం ఇక్కడ ఉంది చూడు, రాసుకోండి. మ్యాక్సిమం ఇక్కడ వరకు ఉండాలి ఆయిల్. ఒకవేళ దీనికంటే తగ్గిందంటే ఆప్షనల్ గా ఇది కూడా మనం కొనుక్కొని పోసుకోవచ్చు. ఓకే, ఇంజన్ లో ఆయిల్ ఎంత లెవెల్ ఉంది ఏందని చెక్ చేసుకోవాలంటే దానికి ఒక గేజ్ కొలుతుంది. ఇది గేజ్ ఇలా తీసి ఇప్పుడు మొత్తం మనం రన్నింగ్ ఉన్నది కాబట్టి ఇంజన్ దీనికి మొత్తం అంటుకొని ఉంది ఆయిల్. సో ఇది ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే కరెక్ట్ లెవెల్ ఎర్లీ మార్నింగ్ లో కూల్ గా ఉండాలి ఇంజన్ అంతా. ఫస్ట్ వచ్చినప్పుడు తగ్గిందా లేదని చెక్ చేసుకోనికి, అప్పటికి కూడా ఇది మొత్తం ఎంత దిగిపోయినా కూడా కొంచెం అంటుకొని ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి. గేజ్ తీసి మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని. ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ కార్ తీసినప్పుడు చూడాలా సార్? ప్రతిరోజు చూడాలి ఆయిల్ ఉందా లేదా అని? ప్రతిరోజు ఎందుకు, కొత్త కారు తెచ్చుకుంటే మీరు ప్రతిరోజు చూసుకోండి. పాత కార్లు ఉంటే చెక్ చేయాలి. తగ్గిపోతుంది మనకు అంటే కంప్లైంట్ ఉంటే దాని మీద కంప్లైంట్ ఉందనుకోండి అప్పుడు చెక్ చేసుకోవాలి ప్రతిరోజు. దాని మీద పైన కంప్లైంటే లేనప్పుడు మనం ఎందుకు చెక్ చేసుకుంటాం? మామూలుగా చెక్ చేయాలంటే ఎన్ని మంత్స్ అట్లా చెక్ చేయాలి సార్? అది ఇప్పుడు ఆప్షనల్ గా 10,000 కిలోమీటర్ తిరిగితే ఒక సర్వీసింగ్ చేసి ఇస్తారు. 10,000 సర్వీస్. 10,000 రీచ్ అవుతున్నామంటే ఎట్లా ఉంది మన ఇంజన్ అనేది చెక్ చేసుకోవచ్చు. అప్పుడు అది ఉంటుంది. ఇంకా అది డేస్ ని బట్టి ఉండదు, కిలోమీటర్ని బట్టి చూసుకోవాలి. ఇంకా ఈ గేజ్ని క్లీన్ చేసినావా? ఇక్కడ చూడండి, ఫస్ట్ హోల్, సెకండ్ హోల్. సో ఈ సెకండ్ హోల్ దగ్గరికి లెవెల్ ఉండాలి ఆయిల్, అప్పుడు కరెక్ట్ లెవెల్. దీనికంటే కిందికి డౌన్ ఉందనుకో తగ్గిపోయినట్లు, ఇంకా కిందికి డౌన్ ఉంటే ఇంకా తక్కువ ఉన్నట్లు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసి ఇలా నొక్కొని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు చూడండి, నీకు ఆయిల్ కరెక్ట్ చూడండి. ఫస్ట్ కాదు, కరెక్ట్ చూడు, మధ్యలో కాదు, కరెక్ట్ లెవెల్ సెకండ్ హోల్ వరకు ఉంది. కనిపిస్తుందా మీకు? ఇక్కడ వరకు ఉంది, కింది నుంచి పైకి ఇక్కడ వరకు ఉండాలి. ఇక చూడు, మీకు ఆయిల్ ఇట్లా తిప్పుతాను అర్థమవుతుంది. సెకండ్ హోల్ వరకు కరెక్ట్ ఉంది అంటే లెవెల్ కరెక్ట్ ఉంది అన్నమాట. ఒకవేళ తగ్గింది అనుకోండి, ఇక్కడ క్యాప్ ఉంటుంది, ఇంజన్ ఆయిల్ అని రాసిందా, దాన్ని ఓపెన్ చేసి 1 లీటరో 2 లీటరో తెచ్చుకొని పోసుకోవచ్చు. ఇది ఓకే, ఇది ఇంజన్లో వచ్చేసి. చెప్పండి సార్. ఇది లాక్ అని ఇక్కడ సింబల్ ఇచ్చింది, ఇది లాక్. సో దీన్ని మీరు లోపల కూర్చొని డోర్ ఓపెన్ చేయండి. నేను లాక్ వేస్తా, ఓపెన్ చేయండి. రాలే. అన్లాక్ చేస్తా, రాలే. అంటే నేను లాక్ వేసినా అన్లాక్ చేసినా మీ వైపు నుంచి అయితే లాక్ ఓపెన్ కాదు, బయటి వాళ్ళు ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు నేను లాక్ వేసిన అన్లాక్ చేసిన బయట నుండి ఓపెన్ చేస్తేనే వస్తుంది, మీకు రాదు. ఇంకా అది అంటే చిన్నపిల్లలు ఏమన్నా కూర్చోబెట్టి మనం ఎక్కడన్నా షాప్కో దేనికో వెళ్తాం రోడ్డు పైన, అలాంటప్పుడు ఈ రెండు డోర్స్కే ఉంటుంది, ఫ్రంట్ డోర్స్కి ఉండదు. ఈ 2 డోర్స్కి ఉంటుంది కాబట్టి రెండింటిని ఆన్ చేసి పెట్టుకోవాలి పిల్లలను కూర్చోబెట్టుకున్నప్పుడే. నార్మల్గా అయితే పెద్దోళ్ళు నాకు తనలాడుతూ ఉంటారు బయటికి రావాలని, అంతేనా? మనమే బయట నుంచి తీస్తేనే బయట పడతారు వాళ్ళు, లేకపోతే పడరు. అదేనమాట. ఇప్పుడు ఇది అన్నాం, అన్లాక్ చేసినాం, వస్తుంది. అదేనమాట. ఓకే, ఇది ఇక్కడ ఇది ఫ్యూల్ది. అది పైకి అంటే దీని పైకి లేపితే పెట్రోల్ది ఓపెన్ అవుతుంది ట్యాంక్ వెనకాల. ఇది ఓకే, ఇది డిక్కీ. మళ్ళీ
ఓపెన్ చేసుకున్నాం. ఈ భాగంలో స్టెప్నీ ఉంటుంది, స్పేర్ పార్ట్స్. ఇట్లా ఇప్పుడు దీనికి వీల్ క్యాప్ లేదు. వీల్ క్యాప్ ఉంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు. వీల్ క్యాప్ ఇది ఈ స్పానర్ తోటి తీసుకురా అంట ఇలా అనుకోని అయిపోయి వీల్ క్యాప్ వచ్చేసింది. సో ఇది తీసుకున్న తర్వాత మనం ఫిట్ చేయలే కదా, క్లాంప్స్ ఉంటుంది, క్లాంప్స్ తోటే టైట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసిన తర్వాత దీని ఒకవేళ టైర్ పంక్చర్ అయింది అనుకోండి, కింద పెట్టాలి. ఇది జాకెట్ కింద పెట్టి పాయింట్ ఉంటుంది అక్కడ, కరెక్ట్ ఆ పాయింట్లోనే పెట్టాలి. ఇది ఆ పాయింట్ను ఇది ఇక్కడ ఉంది, ఇది హ్యాండ్ పెట్టి ఇది కరెక్ట్ అటువంటి పాయింట్స్ ఇక్కడ ఈ టైర్ కాడ ఉంటుంది, అక్కడ ఆ టైర్ కాడ ఉంటుంది. ఎటు ఉంటే అక్కడ దాంట్లోనే ఇది పెట్టాలి. ఏడ పడితే ఆడ పెట్టకూడదు. కొంతమంది మిడిల్ వేస్తారు కదా సార్, మిడిల్లో కాదు, పాయింట్స్. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ పాయింట్స్ ఇచ్చింది. ఎందుకంటే ఒక్కోసారి జారిపోయి పడిపోతుంది, బాడీ కూడా ఒక్కోసారి ఒత్తుకపోతుంది. ఇవి ఫైబర్, అది ఏమంటారు దీన్ని, ఫైబర్. ఇవి ఉట్టిగానే పాడైపోతుంది, దీని మీద పెట్టి ఉంటే ఉతకపోతుంది. సో దాని కొరకు వాడు పాయింట్స్ పెడుతున్నారు, మంచిగా వెల్డింగ్ పెట్టి. కానీ ముందు లేకుండే కదా, ముందు లేకుంటుండే, ఏదో ఒకటి చైర్స్ ఉంటుంది కదా ఇట్లా, దానికి పెట్టి పెడుతుంది. ఇప్పుడు ఇట్లా ఇచ్చింది సిస్టమ్. ఓకే, కూర్చున్నదా, కరెక్ట్ దాంట్లో కూర్చుంది. అది అలా చేసి అలా పెట్టుకున్నాక లేకపోతే జాకును, ఇంకా జాకును ఇప్పుడు ఎప్పుడు లేపాలి మనం, వీల్ పంక్చర్ అయింది కదా అప్పుడే లేపాలి. ఇప్పుడు లేపి లూజ్ చేయదు. వీటను ఇలా ఇలా టచ్ అయి ఉన్నప్పుడే దీన్ని లూజ్ చేయాలి. ఎందుకంటే లేపిన తర్వాత రౌండ్ తిరగగలుగుతుంది, స్కిప్ అవుతుంది. అందుకొరకు భూమి మీద టచ్ ఉన్నప్పుడే దాన్ని లూజ్ చేయాలి. ఫస్ట్ లూజ్ చేసి, ఇప్పుడు లూజ్ చేయాలంటే కూడా మామూలుగా హ్యాండ్స్ తోటి రాదు, ఇది కాళ్ళు పెట్టి తొక్కితే కానీ రాదు. సో అలా లూజ్ చేసుకొని బోల్టాలు మొత్తం ఒక 4-5 రౌండ్స్ తిప్పితే లూజ్ అయిపోతుంది. దాని తర్వాత జాగ్ను పైకి లేపుకోవాలి. లేకున్నా కూడా ఎలక్ట్రిక్ వచ్చేసినాయి కదా. అవునవును, మిషన్ తోటి వస్తాయి. వాడు పంక్చర్ దుకాణం తోటి వాడు ఒక రౌండ్ ఇట్లా పెట్టి దర్రమని వచ్చేస్తాయి. ఇప్పుడు మామూలు మనం చేసుకునే మన పరిస్థితి కొరకే చెప్తున్నది. ఒకవేళ సడన్ ఏడన్నా ఆగిపోతే మనం ఎలా చేసుకోవాలి, పంక్చర్ తోటి పోతే ఇవన్నీ మనకు అవసరం లేదు, వాడే మొత్తం చూసుకుంటాడు. జాక్ రాడ్ ఇలా పెట్టి దీని లోపల ఇది ఇలా పెట్టుకొని తిప్పుతున్నా పైకి లేస్తుంది ఇలా అన్నమాట. అంటే ఫస్ట్ బోల్టాలు లూజ్ చేసుకున్న తర్వాత ఇది లేపుకొని అప్పుడు మిగతా ఇలా హ్యాండ్స్ తోటి అంటే వచ్చేస్తవి. వచ్చేసిన తర్వాత స్టెప్ ని చేంజ్ చేసుకొని మార్చుకోవాలి. మార్చుకొని మళ్ళీ ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ జాకును మొత్తం దించాలి, మళ్ళీ టైట్ చేయాలి, మళ్ళీ మొత్తం టైట్ చేయాలి. లేకపోతేనంటే అది ఫిట్టింగ్ కరెక్ట్ కాదన్నమాట. ఇలా లెవెల్ కి పెట్టిన తర్వాత మళ్ళీ ఫుల్ టైట్ చేయాలి, అప్పుడే ఫుల్ టైట్ అవుతుంది. జాకును దించి ఈ లెవెల్ కూర్చున్నాక మళ్ళీ ఇంకోసారి ఫుల్ టైట్ చేసేయాలి, అప్పుడైతేనే ఫుల్ టైట్ అవుతుంది. మళ్ళీ వీల్ క్యాప్ను పెట్టాలంటే ఎట్లా పడితే అట్లా పెట్టి నొక్కకూడదు. దీనికి ఒక పాయింట్ ఉంటుంది, రౌండ్ మొత్తం ఒకేలాగుందా. ఇదేంది గ్యాప్ ఇచ్చిండి, ఇది మొత్తం ఒకేలాగుంది కదా సార్. అది ఒకటే మారింది. ఇది ఎందుకు గ్యాప్ ఉంది,
అక్కడ పెట్టాలి. వాల్ ఎయిర్ వాల్ ఉంది కదా, మనం ఏది పడితే అది పెట్టి ఇట్లా నొక్కకూడదు. ఈ గ్యాప్ పెట్టింది ఈ ఎయిర్ వాల్ కొరకు. ఎందుకంటే ఇలా పెట్టి నొక్కేసిన అనుకో ఇది పోతుంది, ఇది వేస్టేజ్ అయిపోతుంది. కాబట్టి దాని కొరకు ఇది ఇచ్చిండు అనమాట. ఇది ఇలా పెట్టుకొని ఓకే అయిపోయింది. క్లోజ్. నీకు ఊడిపోవాలంటే కూడా ఊడిపో. ఆ పాయింట్ సైజ్ చూసుకోండి. అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఇది చూడండి డెమో. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడైనా పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.